ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లోని తప్పిపోయిన కుమారుడి స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించిన అనేక ఉపమానాల్లో తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానం ఒకటి. ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 2 కుమారులు ఉండేవాళ్ళు. అందులో చిన్న కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చి ఆస్తిలో నా భాగం ఇవ్వమని అడుగుతాడు. అందుకు తండ్రి సరే అని అతని భాగం అతనికి ఇచ్చేస్తాడు. ఒకరోజు ఆస్తినంతా కూడగట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోతాడు. ఆ చిన్న కుమారుడు ఆ తరువాత అతడు చెడు అలవాట్లకు బానిసై తండ్రి వద్ద నుండి తెచ్చుకున్న ఆస్తినంతా పోగొడతాడు. అదే సమయంలో అతను ఉంటున్న దేశంలో గొప్ప కరువు వస్తుంది. తెచ్చుకున్న ఆస్తినంతా పోగొట్టుకున్న ఆ కుమారుడు ఒక యజమాని ఇంట్లో పనికి చేరుతాడు. ఆ యజమాని ఇతనికి పందులను మేపడానికి ఒక పొలంలోకి పంపిస్తాడు. ఆకలికి ఓర్చుకోలేక ఆ కుమారుడు ఆ పందులు తినే పొట్టునే తిని తన కడుపును నింపుకుంటాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులలో అతనికి తన తండ్రి గుర్తుకు వస్తాడు. తను కేవలం చెడు అలవాట్ల వల్లనే తన ఆస్తిని పోగొట్టుకొని ఇలాంటి దుస్థితి కలిగిందని భావిస్తాడు. నా తండ్రి వద్ద పనివారు ఏ రోజు ఆకలికి అలమటించలేదు అని రోధిస్తాడు. బుద్ధి తెచ్చుకుంటాడు. ఇక నేను ఇక్కడ బ్రతకలేను, నా తండ్రి వద్దకే వెళతాను, క్షమించమని అడుగుతాను. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. నేను నీ కుమారుడని చెప్పుకోవడానికి కూడా యోగ్యుడను కాను. నాకు ఆ అర్హత కూడా లేదు. నీ వద్ద ఎంతోమంది పనివారు ఉన్నారు. వారిలో ఒకరిగా అయినా నన్ను నీ వద్ద పనివారుగా పెట్టుకో అని బ్రతిమాలుకుంటానని మనస్సులో అనుకొని బయలుదేరుతాడు. అలా ఆ చిన్న కుమారుడు తన తండ్రి ఇంటికి వస్తాడు. తన చిన్న కుమారుడు అల్లంత దూరాన ఉండగానే తండ్రి అతనిని చూస్తాడు. కుమారుని పరిస్థితిని చూచి వేదన చెందుతాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చాడన్న సంతోషంతో ఆ తండ్రి పరుగున ఎదురెళ్ళి అతనిని కౌగిలించుకుంటాడు. పట్టరాని ఆనందంతో అతని మెడ మీద ముద్దులు పెట్టుకుంటాడు. చిన్న కుమారుడు రోధిస్తూ తండ్రిని హత్తుకొని, నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను క్షమించమని ప్రాధేయపడతాడు. కానీ ఆ తండ్రి అదేం పట్టించుకోకుండా తన దాసులను పిలిచి, ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి ఇతనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించి మంచి భోజనం సిద్ధం చేయండి, మనం ఈరోజు విందు చేసుకుందాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెనని వారితో చెప్తాడు. అయితే అదే సమయంలో ఆ పెద్ద కుమారుడు పొలానికి పోయి ఉంటాడు. అతను పొలం పని చూసుకొని ఇంటికి తిరిగి రాగా అతను వాయిద్యాలు, సంగీతం, నాట్యములు జరగటం చూస్తాడు. దాసులలో ఒకడిని పిలిచి ఏం జరుగుతుందని అడుగుతాడు. ఇంటి నుండి వెళ్ళిపోయిన నీ తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సంతోషంతో నీ తండ్రి గొప్ప విందును సిద్ధం చేయిస్తున్నాడు అని ఆ దాసుడు చెప్తాడు. అది విని పెద్ద కుమారునికి బాగా కోపం వస్తుంది. అతను ఇంటి లోపలికి వెళ్లకుండా బయట ఉండిపోతాడు. విషయం తెలుసుకున్న తండ్రి వెంటనే బయటకు వచ్చి తన పెద్ద కుమారుణ్ణి లోపలికి రమ్మని బ్రతిమాలుకుంటాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇన్నేళ్ల నుండి నీకు సేవ చేస్తున్నాను, నీ ఆజ్ఞను నేను ఎప్పుడూ ఎదిరించలేదు. నేను నా స్నేహితులతో కలిసి విందు చేసుకునేందుకు ఒక్కసారి అయినా ఒక చిన్న మేకపిల్లనైనా ఇవ్వలేదు. కానీ నీ చిన్న కుమారుడు చెడు తిరుగుళ్ళు తిరిగి ఆస్తినంతా నాశనం చేసుకొని ఇంటికి తిరిగి రాగానే కొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావని బాధపడతాడు. అందుకు ఆ తండ్రి, నా కుమారుడా, నీవెప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని అతనితో అంటాడు. యేసుక్రీస్తు బోధించిన ఈ ఉపమానంలో ఎంతో నీతి దాగి ఉంది. పాపపు జీవితంలో పడి మగ్గిపోతున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మన తండ్రి పరితపిస్తూ ఉన్నాడు. మనం ఎంతటి పాపులమైనా బ్రతుకును మార్చుకొని పశ్చాత్తాపంతో యేసయ్యను చేరుకుంటే తప్పక మనల్ని ఆదరిస్తాడు, తన రాజ్యపు వారసునిగా చేర్చుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీకు బైబిల్లోని మరిన్ని స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గాడ్ బ్లెస్ యూ.